నమస్కారము. ఈరోజు మనం షిరిడీలో కొన్ని దర్శనీయ ప్రదేశాల గురించి తెలుసుకుందాము. అవి గురుస్థానం, సమాధి మందిరం, ద్వారకామయ్యి వంటి సుప్రసిద్ధ ప్రదేశాలతో పాటు భక్తులందరూ విధిగా దర్శించాలని ఎంతో ఉత్సాహపడే ప్రదేశం గురుస్థానం. 1854లో సాయిబాబా 16 సంవత్సరాల బాల ఫకీరు రూపంలో షిరిడీలో తొలిసారి కనిపించింది ఈ వేప చెట్టు కిందే. ఎప్పుడూ అక్కడే కూర్చొని ధ్యానం చేసుకునేవారు. ఈ ప్రదేశాన్ని బాబా తన గురుస్థానం అని చెప్పేవారట. సదా నింబ వృక్షస్య మూలాధి వాసాత్ అనే ప్రముఖ పద్యంలో ప్రస్తావించిన వేప చెట్టు ఇదే. ఈ వేప చెట్టు కింద ఉన్న భూగ్రహంలో తన గురువుతో కలిసి 12 సంవత్సరాల పాటు తపస్సు చేశానని బాబా ఓ సందర్భంలో చెప్పారు. ఇక రెండవ ప్రదేశం ద్వారకామయ్యి. దాదాపు 60 సంవత్సరముల పాటు బాబా షిరిడీలో నివసించిన ప్రదేశం ఈ మసీదు. సమాధి మందిరానికి సమీపంలో ఉంటుంది. ద్వారకామయ్యిలో బాబా రాజేసిన ధుని నేటికి అఖండంగా వెలుగుతూనే ఉంది. షిరిడీ వెళ్లే భక్తులకు ప్రసాదించే ఊదీని ఈ ధుని నుంచే సేకరిస్తారు. ఇప్పుడు ఇంకొకటి చావడి. ద్వారకామయ్యికి సమీపంలో ఉండే చావడిలో బాబా తన జీవితంలో ఆఖరు 10 సంవత్సరాలు రోజు విడిచి రోజు నిద్రించేవారు. ఆరతులు రచించిన తొలి దశల్లో బాబాకు సేజ్ ఆరతి, ఉదయాన్నే నిద్రలేపే కాకడ ఆరతి ఆలపించడం ఇక్కడే మొదలైంది. మధ్యాహ్న ఆరతి, ధూప్ హారతి ద్వారకామయ్యిలో పాడేవారు. ఇందుకు గుర్తుగా ప్రతి గురువారం పల్లకిలో బాబా చిత్రపటం, సట్కా, పాదుకలు ఉంచి ద్వారకామయ్యి నుంచి చావడి దాకా ఊరేగింపుగా తీసుకువెళ్తారు. చావడిలో ఒకప్పుడు బాబా నిద్రించే స్థలంలోకి వెళ్లేందుకు నేటికీ స్త్రీలకు ప్రవేశం లేదు. ఇప్పుడు మరి ఒక ప్రదేశం లెండీవనం. ఇది బాబా వ్యాహ్యాలి స్థలం. ఒకప్పుడు ఇదొక పెద్ద తోటగా ఉండేది. లెండి అనే వాగు ఇక్కడ ప్రవహించేది కాబట్టి దీనికి లెండిబాగ్ అనే పేరు వచ్చింది. ఈ వనంలో సాయిబాబా నాటిన మొక్కలెన్నో ఉన్నాయి. నాటడమే కాదండి, ఆయన స్వయంగా నీళ్లు తోడి తీసుకువచ్చి వాటికి పోసి పెంచారట. ప్రస్తుతం ఇక్కడ పూసే పూలనే బాబా నిత్య పూజలకు, అలంకరణలకు వినియోగిస్తారు. బాబా నాటిన రావి చెట్టు, దాని కింద అఖండంగా వెలిగే నందదీపం, బాబాకు ఎంతో ఇష్టమైన నల్ల చెవుల గుర్రం సమాధి, బుట్కీ బావి, దీన్నే బాబా శివడి అని కూడా అంటారు. ఔదంబర వృక్షం కింద ఉండే దత్తాత్రేయ మందిరం, గురు చరిత్రలో ప్రస్తావనకు వచ్చే అనేక విషయాలను మనం లెండీవనంలో చూడొచ్చు. ఇప్పుడు ఇంకొక ప్రదేశము సాయి సంగ్రహాలయం. బాబా గోధుమలు విసిరిన తిరగలి, ఆయన చేతిలో సట్కా, పొగ పీల్చిన చిలుంగొట్టాలు, సాయి పాదుకలు, బాబా కూర్చున్న రాయి, ధరించిన వస్త్రాలు, కంబలి, స్నానం చేయటానికి వినియోగించిన రాగిపాత్ర, ఆయనకు వచ్చిన బహుమతులు, భక్తులు సమర్పించిన సింహాసనం, రథం, ఈ రెండింటిని బాబా ఎప్పుడూ వాడలేదు. ఇలా బాబాకు సంబంధించిన వస్తువులన్నింటినీ మ్యూజియంలో ఉంచారు. భక్తులు తప్పకుండా చూడవలసిన ప్రదేశాలలో ఇది ఒకటి. ఇప్పుడు ఇంకొక దర్శనీయ ప్రదేశం గురించి తెలుసుకుందాము. ఖండోబా ఆలయం. బాబాను తొలిసారి సాయి అని పిలిచిన మహాభక్తుడు మహాల్సపతి కులదైవం ఖండోబా. ఈ స్వామి వీరభద్రుడి అవతారం అంటారు. బాబా తనకు భక్తులు ఇచ్చే దక్షిణలో చాలా భాగం ఖండోబా ఆలయ నిర్వహణ కోసం ఇచ్చేవారట. నేటికి మహల్సాపతి వారసులే ఈ ఆలయంలో పూజాధికాలు నిర్వహిస్తున్నారు. ఇంకా చాలానే ఉన్నాయి. కొన్ని దర్శనీయ ప్రదేశాలలో ఇవి మారుతి మందిరం, సాయి జీవించిన సమయంలో వచ్చే భక్తులకు వసతి కల్పించిన సాఠేవాడ, దీక్షత్వాడ, బాబా పాదాల వద్ద కూర్చొని నిత్యం ఖురాన్ పఠించిన భక్తుడు అబ్దుల్ బాబా కాటేజీ, సాయిబాబాను మామా అని పిలిచిన తాత్యా ఇల్లు, నవ విధభక్తికి తార్కాణంగా సాయినాథుడి చేతుల మీదుగా 9 నాణేలు అందుకున్న లక్ష్మీబాయి షిండే సమాధి, బాబా లెండీవనంలో నీళ్లు పోయడానికి రోజు మట్టి కుండలు సమకూర్చే బాహు కంబార్,
సమాధి, ఆయన భక్తులలో అగ్రగణ్యుడు మహల్సాపతి ఇల్లు, ఇవి కొన్ని దర్శనీయ ప్రదేశాలు. తెలుసుకున్నారుగా షిరిడీకి దగ్గరలో ఉన్న కొన్ని ముఖ్యమైన ప్రదేశాల గురించి. ధన్యవాదములు. నమస్కారం. ఈరోజు మనం తీర్థయాత్రలో రాయకోట్ వీరభద్రస్వామి గురించి తెలుసుకుందాము. 3 రూపాలలో కనిపించే రాయకోట్ వీరభద్రేశ్వరుని విగ్రహ దర్శనమే ఇక్కడ ఉన్న ప్రత్యేకత. ఉదయం బాల వీరభద్రునిగా, మధ్యాహ్నం యువ వీరభద్రుడిగా, సాయంత్రం వృద్ధ వీరభద్రుడిగా స్వామి ఇక్కడ మనకు దర్శనమిస్తాడు. ఇప్పుడు స్వామి యొక్క అరుదైన చరిత్ర. ఈ విగ్రహం 6 అడుగుల విగ్రహం. రాయకోట్లోని శ్రీ వీరభద్రేశ్వర ఆలయం సుమారు 14-15వ శతాబ్దికి చెందినదిగా స్థానికులు చెబుతున్నారు. కాకతీయులు విజయనగర సామ్రాజ్యాధీశుల కాలంలో ఇది నిర్మితమైనట్లు మన ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఇక్కడి విగ్రహాలు విజయనగర రాజుల శిల్పరీతిలో ఉండటం గమనార్హం. ప్రధాన దైవం అమ్మవార్ల విగ్రహాలు రాయలసీమ నుంచి రాయకోట్ మీదుగా కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలకు వెళ్లాల్సి ఉండిందట. అలా వాటిని ఇక్కడి నుంచి ఆయా ప్రాంతాలకు తరలిస్తూ ఉండగా ఒకానొక రోజు రాత్రి చీకటి పడింది. దాంతో విగ్రహాలను తీసుకొస్తున్న భక్తులు రాయకోట్లోని మల్లికార్జున స్వామి దేవాలయ ప్రాంగణంలోనే ఆగి సేద తీరారు. వారు తిరిగి బయలుదేరే సమయానికి ఆశ్చర్యంగా విగ్రహం ఎత్తుకోబోతే అది ఎంతకూ కదలలేదు. ఆ పూటకు వారు అక్కడే ఉండిపోయారు. మరునాడు రాత్రి వారికి స్వామివారు గజ్జెల సవడి, ఘంటారావాల శబ్దాలతో దర్శనమిచ్చాడట. ఇదే నా సరైన పుణ్యక్షేత్రం, నేను ఇక్కడే స్వయం ప్రతిష్ఠితంగా వెలుగొందుతాను అని వారికి స్వామి స్వప్నంలో చెప్పినట్లు ఇక్కడి స్థానికులు అంటూ ఉంటారు. నాటి నుంచి నేటి వరకు 3 రాష్ట్రాల ప్రజలు ఈ వీరభద్రేశ్వరుడినే తమ ఇలవేల్పుగా ఆరాధిస్తున్నట్లు చరిత్ర చెబుతోంది. వీరభద్రేశ్వర స్వామిది ఎంతో అరుదైన ఏకశిలా విగ్రహం. సుమారు 6.5 అడుగుల ఎత్తు, 6 అడుగుల వెడల్పుతో ఉంది. ఇంత అపురూపమైన వీరభద్రేశ్వర స్వామి విగ్రహం తమ గ్రామానికి చేరుకోవడం దైవదత్తమని స్థానిక భక్తుల విశ్వాసం. ఆయనకు తోడుగా భద్రకాళి అమ్మవారు కూడా ఇక్కడ వెలిసింది. ఏ ఆధారం లేకుండా ఉన్న స్వామి అమ్మవార్ల శిలా సౌందర్యం నిజంగానే చెప్పటానికి అలవి కాదు, నయనానందకరంగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి మరొక ప్రత్యేకత, ఇక్కడ స్వామి రోజు 3 రూపాలలో దర్శనమిస్తూ ఉంటాడు. ప్రధాన ఆలయానికి అనుబంధంగా మరికొన్ని ఉపాలయాలు కూడా ఉన్నాయి. అవి పాండురంగ మందిరం, సంగమేశ్వరుని దేవాలయం, మల్లికార్జున మందిరం, నాగేంద్ర ఆలయం, నరసింహస్వామి దేవాలయం, బసవేశ్వరుని మందిరం. వీటిని కూడా భక్తులు విధిగా దర్శిస్తారు. దేవాలయానికి ఆకాశాన్ని అంటేలా ఏర్పాటు చేసిన ధ్వజస్తంభం విశేష ఆకర్షణగా నిలుస్తోంది. మరి ఒక ప్రత్యేకత కోనేరు. వీరభద్రేశ్వర స్వామి ఆలయ సమీపంలో ఉన్న ప్రాచీనమైన కోనేరుకు ఓ ప్రత్యేకత ఉంది. ఇందులోని నీరు 3 రుచులతో ఉండటం విశేషం. కోనేరు పవిత్ర జలాలు తూర్పు దిక్కున తీయగా, దక్షిణం వైపు ఉప్పుగా, ఉత్తరం వైపు చప్పగా ఉంటాయి. భక్తులు ముందుగా ఈ కోనేరులో పుణ్యస్నానాలు చేస్తారు. జిల్లాతో పాటు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఇందులో పుణ్యస్నానాలు చేయడం చెప్పుకోదగ్గ విశేషం. ఇదండి రాయకోట్ వీరభద్రేశ్వర స్వామి యొక్క చరిత్ర మరియు విశేషాలు. ధన్యవాదములు. ఇప్పుడు ఎలా వెళ్లాలో తెలుసుకుందాము. హైదరాబాద్ నుంచి జహీరాబాద్ మీదుగా రాయకోట్ చేరుకోవచ్చు. జహీరాబాద్ నుంచి సుమారు 30 కిలోమీటర్ల దూరం. నారాయణ ఖేడ్ బస్సుల్లో అయితే హైదరాబాద్ నుంచి నేరుగా రాయకోట్ వెళ్ళవచ్చు. జహీరాబాద్కి రోడ్డు మార్గమే కాకుండా రైలు సౌకర్యం కూడా ఉంది. నమస్కారం. ఈరోజు మనం పిఠాపురంలోని ఒక పుణ్యక్షేత్రం గురించి తెలుసుకుందాము. పురాణ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం పిఠాపురం.
పుట్టింట పుట్టెడు అవమానం పొంది అగ్నికి ఆహుతైపోయిన దాక్షాయిని పీఠభాగం పడిన ప్రదేశం కాబట్టి ఈ క్షేత్రానికి పిఠాపురం అనే పేరు వచ్చిందని ఇక్కడ పురాణ ప్రసిద్ధం. ఇక్కడ అమ్మవారు పురుహూతికా దేవిగా, హోంకారినిగా భక్తుల పూజలు అందుకుంటుంది. ఇప్పుడు స్థల పురాణం గురించి తెలుసుకుందాము. పూర్వకాలంలో గయాసురుడనే రాక్షసుడు విష్ణువు కరుణ కోరుతూ తపస్సు చేశాడట. అతని తపస్సుకు మెచ్చి విష్ణుమూర్తి ప్రత్యక్షమై వరం కోరుకోమనగా, ఈ భూమండలం మీద ఉన్న అన్ని పుణ్యక్షేత్రాల కన్నా తన దేహం పవిత్రమైనదిగా అనుగ్రహించమని వరం కోరారట గయాసురుడు. అతని కోరికను విష్ణువు అనుగ్రహించాడట. ఆ తరువాత కాలంలో గయాసురుడు అనేక పుణ్యకార్యాలు నిర్వహించి ఇంద్ర పదవిని పొందాడు. దాంతో పదవీచ్యుతుడైన మహేంద్రుడు భూమి మీదకు వచ్చి పదవి కోసం బ్రహ్మ మహేశ్వరులను పూజిస్తూ 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడట. అప్పుడు త్రిమూర్తులు ప్రత్యక్షమవగా గయాసురుడు ధర్మాత్ముడైనప్పటికీ అతని అనుచరుల వల్ల అనేక అరాచకాలు ప్రబలుతున్నాయని, తపోదాన యజ్ఞాదులు లేక దేవతలు బలహీనులవుతున్నారని, వర్షాలు కురవక పంటలు పండక మానవులు అనేక కష్ట నష్టాలు పడుతున్నారని, భూమి ఎడారిగా మారుతోందని, కాబట్టి గయాసురుని వధించి లోకాన్ని రక్షించాలని కోరారట ఇంద్రుడు. ఆ వరాన్ని నెరవేర్చేందుకు త్రిమూర్తులు బ్రాహ్మణ వేషాలు ధరించి గయాసురుని వద్దకు వెళ్లి విశ్వశాంతి కోసం తాము యజ్ఞం నిర్వహించ తలపెట్టామని, గయాసురుని దేహమే అందుకు సరియైన వేదికగా నిర్ణయించుకున్నామని చెప్పారట. అందుకు సంతోషంగా అంగీకరించాడు గయాసురుడు. కానీ ఒక షరతు పెట్టారట త్రిమూర్తులు. యాగం 7 రోజుల పాటు సాగుతుందని, ఎట్టి పరిస్థితులలోనూ ఈలోగా లేవకూడదని, లేస్తే యాగభంగం చేసినందుకు అతన్ని సంహరిస్తామని చెప్పారట. అందుకు కూడా గయాసురుడు అంగీకరించాడని చెబుతారు. యాగం మొదలైంది. ఆ 6 రోజులు ముగిసిపోయినా ఆ దానవుడు ఏమాత్రం చలించకపోవటంతో దేవతలు ఆందోళన చెంది శివుని ప్రార్థించారట. అప్పుడు శివుడు 7వ రోజు అర్ధరాత్రి దాటాక కోడిపుంజు రూపంలో వచ్చి కూత పెట్టాడట. తెల్లవారిందనుకొని గయాసురుడు లేవటంతో యాగభంగం అయ్యింది. షరతు ప్రకారం అతన్ని సంహరించారట త్రిమూర్తులు. విష్ణువు వరం ప్రకారం అతని దేహంలో తలభాగం శిరోగయ బీహారులో ఉంది, శిరోగయగాను, నాభిభాగం మద్గయ ఒరిస్సాలోని బాజాపూర్ జిల్లాలో ఉంది. మద్గయగాను, పాదభాగం పిఠాపురంలో పాదగయగాను ప్రసిద్ధి పొంది ప్రముఖ క్షేత్రాలుగా వర్ధిల్లుతున్నాయి. ఇక గయాసుర సంహారానికి కోడిపుంజుగా మారిన శివుడు ఇక్కడ కుక్కుటేశ్వర స్వామిగా స్వయంభూడై వెలిశాడని పురాణ కథనం. చారిత్రకంగా చూస్తే అనేక మంది రాజులు పిఠాపురాన్ని రాజధానిగా చేసుకొని ఈ ప్రాంతాన్ని పరిపాలించారని అనేక శాసనాల వల్ల తెలుస్తోంది. వాటి ప్రకారం ఈ క్షేత్రాన్ని శిష్టాపురం, శ్రీపీఠం, పురుహూతికాపురం, పీఠికాపురం అని పిలిచేవారని తెలుస్తోంది. శ్రీనాథ కవి సార్వభౌముడు కూడా ఈ క్షేత్రం గురించి భీమఖండంలో వర్ణించాడు. ఇక్కడ అమ్మవారు రాజరాజేశ్వరీదేవి. ప్రధాన ఆలయానికి ఎదురుగా ఒక తటాకం కనిపిస్తుంది. దాన్ని పాదగయ అంటారు. అందులో స్నానం చేస్తే గంగానదిలో స్నానం చేసిన పుణ్యఫలం లభిస్తుందని ఇక్కడి జనాల మాట. ఇప్పుడు వైష్ణవ క్షేత్రం గురించి తెలుసుకుందాము. ఇంద్రుడు వృత్తాసురుణ్ణి చంపాక ఆ బ్రహ్మ అత్యాపాతకం నుంచి విముక్తి పొందటం కోసం దేశంలోని 5 ప్రాంతాల్లో వైష్ణవ ఆలయాలను నిర్మించి ఆరాధించాడని పురాణాలు చెబుతున్నాయి. వాటిని పంచమాధవ క్షేత్రాలు అంటారు. వాటిలో మొదటిది కాశీలోని బిందు మాధవ స్వామి ఆలయం, రెండోది ప్రయాగలోని వేణుమాధవ స్వామి గుడి, మూడోది పిఠాపురంలోని కుంతి మాధవ క్షేత్రం, ఇక 4వది రామేశ్వరంలో సేతు మాధవుని ఆలయం, 5వది అనంత పద్మనాభంలో సుందర మాధవ క్షేత్రం. కుంతి మాధవ స్వామిని పిఠాపురం క్షేత్ర పాలకుడుగా వ్యవహరిస్తారు.
విందు మాధవుణ్ణి దర్శించనిదే కాశీయాత్ర సఫలం కానట్టు, కుంతి మాధవుని దర్శనం చేసుకోనిదే పిఠాపుర క్షేత్ర సందర్శనం ఫలించదని పండితులు చెబుతారు. ఈ స్వామి కుంతీదేవి పూజలు అందుకున్నట్లు మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. ఇప్పుడు దత్తక్షేత్రం గురించి తెలుసుకుందాము. దేశవ్యాప్తంగా ఉన్న దత్తక్షేత్రాలలో ఇక్కడి శ్రీపాదవల్ల క్షేత్రం మిక్కిలి విశిష్టమైనదిగా చెబుతారు దత్తభక్తులు. త్రిమూర్తి స్వరూపమైన దత్తాత్రేయుడు కలియుగంలో శ్రీపాద వల్లభుడుగా ఇక్కడ జన్మించాడని ఒక నమ్మకం. ఆ స్వామి దర్శనం కోసం మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల నుంచి కూడా దత్తభక్తులు ఇక్కడికి తరలి వస్తారు. ఈ క్షేత్రంతో పాటు శ్రీపాద వల్లభ మహాసంస్థానం అనఘా దత్తపీఠాలను కూడా సందర్శిస్తారు. పాదగయ క్షేత్రానికి వచ్చే దత్తభక్తుల వద్దకు శ్రీపాద వల్లభ స్వామి ఏదో ఒక రూపంలో వచ్చి భిక్ష స్వీకరిస్తారని వారి ప్రగాఢ నమ్మకం. ఇదండి ఈరోజు తీర్థయాత్రలో పిఠాపురం గురించి తెలుసుకున్నారు కదా. ధన్యవాదములు. నమస్కారం. ఈరోజు మనం జాకోల్ ఉత్తరాంచల్లోని డెహ్రాడూన్ కి సమీపంలో ఉన్న దుర్యోధనుని గుడి గురించి, దాని యొక్క విశేషాల గురించి తెలుసుకుందాము. రాముడు, కృష్ణుడు అంటే అవతార పురుషులుగా చెబుతారు. అందుకే వీరికి గుళ్ళు, గోపురాలు ఉన్నాయి. కానీ ధర్మరాజు, భీముడు, అర్జునునికి ఎక్కడా గుడి ఉన్నటువంటి సందర్భాలు లేవు. కానీ దుర్యోధనునికి గుడి కట్టి మరి అక్కడి ప్రజలు పూజిస్తున్నారు. అది మోరీ. ఈ ప్రదేశం వచ్చి జాకోల్ ఉత్తరాంచల్లోని డెహ్రాడూన్ కి సమీపంలో ఉంది. ఆ ప్రాంతంలో నివసించే మోరీలు తమను కౌరవ, పాండవ సంతతికి వారసులుగా చెప్పుకుంటారు. వీరు కౌరవుల్నే పూజిస్తారు. అది ముఖ్యంగా సుయోధన్ని అంటే దుర్యోధనుణ్ణి. అందుకే ఆయనకు జాకోల్లో ఓ గుడి కూడా కట్టారు. రాష్ట్రంలోని దుర్యోధన ఆలయాలన్నింటిలోకి ఇదే అతి పెద్దది. అంతేకాదు ప్రతిమ ఉన్న ఆలయం కూడా ఇది ఒక్కటే. ఈ ప్రాంతంలోనే టోన్స్ అనే ఓ నది కూడా ఉంది. పూర్వం దీన్నే తామస్ అనేవారట. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులు ఓడిపోయారన్న వార్త విని స్థానికులు ఒకటే రోధించారని, అలా వారి కన్నీటితోనే ఈ టోన్స్ అనే నది ఏర్పడిందని అక్కడి వారి కథనం. అందుకే ఇప్పటికీ ఈ నదిలో నీటిని తాగడానికి ఉపయోగించరు. ఇప్పటికీ ఆ కన్నీళ్లే ప్రవహిస్తున్నాయన్నది అక్కడి వాళ్ళ గట్టి నమ్మకం. టోన్స్ లోయలోని వారే కాదు, యమున, భాగీరథి, బాలగంగ, భిల్గంగ లోయల్లోని వారందరికీ దుర్యోధనుడే ఇక్కడ ఇలవేల్పు. అందుకే హర్కీ, ధూన్, ఓస్లా, గంగార్, దత్మీర్లలోనూ కౌరవాగ్రజుడికి ఆలయాలు ఉన్నాయి. అయితే ఆయన్ని పూజించటానికి అక్కడ వారికి గుడే అవసరం లేదు. చిన్న చెప్టా ఉన్నా చాలు, ప్రసాదాలు పెట్టి ఆయన పేరుతో పూజలు చేస్తారు, వేడుకలు నిర్వహిస్తారు. అందులో భాగంగానే తింటారు, తాగుతారు, నృత్యాలు కూడా చేస్తారు, పాటలు పాడుతారు. జాకోల్లోని సయన, భైగి తెగలు దుర్యోధనుడి యాత్రను నిర్వహిస్తారు. ఆషాఢ మాసంలో మొదలయ్యే ఈ యాత్ర పుష్యమాసంతో ముగుస్తుంది. ధోలీలో దుర్యోధనుడు ఊరూరా తిరిగి వారి ఆతిథ్యాన్ని స్వీకరిస్తాడు. మళ్లీ జాకోల్కి చేరుకుంటాడు. ఆ సందర్భంగా అక్కడ మళ్లీ వేడుకలు జరుపుతారు. అసలు వీరి దుర్యోధన ఆరాధనకి కారణం ఏమిటో పరిశోధిస్తే, యాత్రలో భాగంగా ఓసారి దుర్యోధన మహారాజు ఈ ప్రాంతాన్ని సందర్శించాడని, లోయలతో నిండిన ఆ ప్రాంతం దుర్యోధనుడికి ఎంతో నచ్చి స్థానిక ఆయన సుయోధనుడికి కనిపించి ఇక్కడ ప్రజలను చల్లగా చూడమని చెప్పాడని, దాంతో ఆయన తరచూ అక్కడికి వచ్చి స్థానికులతో గడిపి వారి సమస్యలన్నీ తీర్చేవాడని, అందుకే ఆయన్ని వీళ్ళు ఎంతో ఆరాధిస్తారన్న కథనం వినిపిస్తూ ఉంటుంది. దీన్ని నిజం చేస్తూ ఇప్పటికీ తెగని గొడవలు ఏమైనా ఉంటే దుర్యోధన మహారాజు వచ్చి అంటే ఆయన ఆత్మ ఆవహించి తీర్పు చెబుతుందని నమ్ముతారు ఇక్కడి స్థానికులు. ఆ ఆత్మ ఆవహించే వాళ్ళనే మాలి అంటారు. వీళ్ళు ఈయన్ని ఎంతగా ఆరాధిస్తారంటే
రోజుకి 3 సార్లు డప్పుల వాద్యంతో సుయోధనుణ్ణి పూజిస్తారు. ఉత్తర భారతంలో కౌరవ పాండవుల ఉనికికి సంబంధించి చారిత్రాత్మక ఆనవాళ్లు ఉన్నాయి కాబట్టే వారి దుర్యోధన ఆరాధనకి కొంత అర్థం ఉందనుకోవచ్చు. కానీ కొల్లాంలోనూ అంతే. కేరళలోని కొల్లాంలో ఉంది పొరవాజి పెరువుత్తి మలనాడ ఆలయం. ఎవరైనా చెబితేనే తప్ప కొత్త వాళ్ళకి అది ఆలయంలో అసలు అనిపించదు. ఎందుకంటే అక్కడ కేవలం ఓ రాతి వేదిక తప్ప ఓ గోపురం గాని అందులో దేవుడు గాని ఉండరు. కానీ అది మలయప్పుప్పన్ అనగా దుర్యోధనుని ఇలానే అక్కడ పిలుస్తారు గుడి అని ఆ చుట్టుపక్కల వారందరికీ తెలుసు. అందుకే ఏటా మార్చిలో వచ్చే మలైక్కుడి వేడుకకు హాజరైపోతారు. ఇప్పుడు గుడి గురించి తెలుసుకుందాము. ద్రవిడ సంప్రదాయం ప్రకారం స్థానిక దళితులే ఈ ఆలయంలో పూజారులుగా ఉండాలి. అందుకే తరతరాల నుంచి కురువ తెగకు చెందిన కడుత్సవేరి కుటుంబీకులే ఆలయ ప్రధాన పూజారులుగా వ్యవహరిస్తున్నారు. పైగా ఇతర దేవతల మాదిరిగా ఇక్కడ టెంకాయలు కొట్టరు, కళ్ళు కోళ్లు సమర్పించుకుంటారు. గతంలో ఎక్కువ మంది పెట్టుబడిగా 101 కళ్ళు కుండలు 101 కోళ్లు ఇచ్చేవారట. అయితే బలిని నిషేధించటంతో స్థానికంగా పండే ధాన్యాలతోనే పూజిస్తున్నారు. ఇప్పుడు కొబ్బరి కళ్ళు మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. అవన, అప్పం, భస్మం వంటి ప్రసాదంగా ఇస్తారు. పనిలో పనిగా ఈ వేదిక మీద భీష్మ, ద్రోణ, కర్ణ, దుశ్శాసన, శకునులను కూడా పూజిస్తారట. వీళ్ళకి దుర్యోధనుడి మీద ఎంత నమ్మకం అంటే ఇప్పటికీ వీళ్ళు కట్టే పన్నులన్నీ ఆయన పేరునే కడతారట. చిత్రం ఏమిటంటే దళితులు మాత్రమే అర్చకులుగా ఉండే ఈ ఆలయంలోని దుర్యోధనుడిని పూజించేందుకు స్థానిక హిందువులంతా వస్తారు. ఇక్కడ మరో సాంప్రదాయం కూడా ఉంది. వీళ్ళు తమ నాయకుడి సంతృప్తి కోసం ఓ లక్క ఇంటిని నిర్మించి తగులబెట్టి సంతోషిస్తారు. మహాభారతంలోని విలన్ వీరికి అంతగా నచ్చడానికి కారణమేమిటన్నది మాత్రం అంతుపట్టడం లేదు. ప్రతి నాయకుడు అని తెలిసి ఆయన్ని ఆరాధిస్తున్నారంటే వీళ్ళంతా బహుశా తమను తాము కౌరవ సంతతిగా భావించడమే కారణం కావచ్చు. ఏదైతేనేం ఈ ప్రాంతంలో దుర్యోధనుడు కూడా దేవుడయ్యాడు. ఇదండి జాగ్పూర్ ఉత్తరాంచల్లోని డెహ్రాడూన్కి సమీపంలో ఉన్న మోరీ అనే ప్రాంతంలో దగ్గరగా ఉన్న దుర్యోధనుని గుడి గురించిన విశేషాలు. ధన్యవాదములు. హాయ్, ఈరోజు మనం 3 వంతెనల ముచ్చటైన జలపాతం కేవ్ ఆఫ్ 3 బ్రిడ్జెస్ గురించి తెలుసుకుందాము. ఓ అందమైన గుహ, దానిపై ప్రకృతి చేసిన 3 వంతెనలు, వాటిల్లో నుంచి దూకే అందమైన జలపాతం, అదో భౌగోళిక వింత. ఇంతకీ ఈ అద్భుతం ఎక్కడుంది? ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాము. అదో అందమైన జలపాతం కానీ ప్రపంచానికి తెలిసి మాత్రం కొన్ని దశాబ్దాలే అవుతోంది. అంతేకాదు దాని సంగతులన్నీ కూడా వింతవైనవే. ఈ జలపాతం పేరు బాటారా గోడ్స్ వాటర్ఫాల్. లెబనాన్ దేశంలో టర్నోరిన్ అనే నగరానికి దగ్గరలో లెబనాన్ పర్వతంపై ఉంది. ఈ జలపాతం ఏకంగా 837 అడుగుల ఎత్తు మీద నుంచి, అంటే సుమారు 75 అంతస్తుల భవనమంత ఎత్తు నుంచి కిందికి ఒక గుహలోకి పడుతోంది. ఈ ప్రాంతం ఒక భౌగోళిక వింత. ఎందుకో తెలుసా? ఈ పర్వతంపై ప్రకృతి సిద్ధంగా 3 వంతెనలు ఏర్పడ్డాయి. వాటిల్లో నుంచి ఈ జలపాతం దూకుతోంది. అందుకే దీన్ని అక్కడి స్థానికులు కేవ్ ఆఫ్ 3 బ్రిడ్జెస్ అని అంటారు. ఈ అద్భుతం ఉన్నట్లు మనకు కొన్ని సంవత్సరాల వరకు ఎవరికీ తెలియదు. 1952లో ఫ్రెంచ్కు చెందిన శాస్త్రవేత్త హెన్రీ కోయిఫైట్ దీన్ని కనుగొన్నారు. తర్వాత ప్రపంచ వింతల్లో ఒకటిగా చేరిపోయింది ఈ బ్రిడ్జ్. అసలు ఈ జలపాతం ఏర్పడే తీరే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ పర్వతం పైభాగంలో కరిగిన మంచంతా ఒక చోటకు వచ్చి అదో జలపాతంలా అవుతుంది. అందుకే దీని ప్రవాహం తక్కువగానే ఉంటుంది. వర్షాలు కురిసినప్పుడు మాత్రం నీటి ధారలు కాస్త పెరుగుతాయి.
ఈ నీరంతా భూగర్భంలో ఉన్న గుహలోకి పడుతుంది. అసలు ఈ గుహపై 3 సహజ వంతెనలు ఎలా ఏర్పడ్డాయో తెలుసా? ఇక్కడవన్నీ సున్నపరాయి నేలలు. ఇలాంటి నేలలు నీటికి తడిసినప్పుడు ఒక్కసారిగా కుంగిపోయి భారీ గుంతలు ఏర్పడతాయి. వీటినే సింక్ హోల్స్ అంటారని తెలుసు కదా మనకి. కొన్ని లక్షల ఏళ్ల క్రితం అంటే డైనోసార్లు తిరుగాడేటప్పుడు అలాంటి చర్యల వల్లే నేల కుంగిపోయి కింద గుహలా ఏర్పడి దానిపైన 3 వంతెనలు ఏర్పడ్డాయి. వాటిలో నుంచి జలపాతం దూకుతోంది. ఈ జలపాతం దూకే వంతెనలపై సాహసికులు ఎక్కి ఫోటోలు తీస్తూ ఉంటారు. కాకపోతే చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఇదండి ఈరోజు కేవ్ ఆఫ్ 3 బ్రిడ్జెస్ గురించి తెలుసుకున్నాం కదా. బాయ్ బాయ్, సీ యూ అగైన్ లేటర్. హాయ్, ఈరోజు మనం అనంతపురం జిల్లాలోని పెనుకొండ అనే ప్రాంతం యొక్క యాత్రా విశేషాల గురించి తెలుసుకుందాము. భారతదేశంలో 4 జైన పీఠాలు ఉంటే అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉంది. పచ్చ రాతితో తయారు చేసిన పార్శ్వనాథుని విగ్రహం దక్షిణ భారతదేశంలో ఒక్క మన రాష్ట్రంలోనే ఉంది. ఆ జైన పీఠము పచ్చ పార్శ్వనాథుని విగ్రహం ఉన్న ప్రాంతం ఏమిటో మీకు తెలుసా? అనంతపురం జిల్లాలోని పెనుకొండ. అందుకే జైనులకు అదెంతో పవిత్రమైన క్షేత్రం. చరిత్ర గురించి తెలుసుకుందాము. పెనుకొండ అంటే శ్రీకృష్ణదేవరాయల రెండో రాజధాని అని, పురాతన దేవాలయాలు, కట్టడాలు ఉంటాయని, హిందూ ముస్లిం సమైక్యతకు అద్దం పట్టే బాబయ్య దర్గా ఉన్న ప్రాంతమని, శతాబ్దాల నాటి జామియా, షేర్ఖాన్ మసీదులకు నిలయమని చాలామందికి తెలుసు. కానీ జైన సంస్కృతి విలసిల్లిన గొప్ప పర్యాటక క్షేత్రమని, ఎన్నో ప్రత్యేకతలు ఉన్న జైన దేవాలయాలు ఇక్కడ ఉన్నాయని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. జైనులు ఎంతో పవిత్రంగా భావించి దర్శించే జైన పీఠాలు మన దేశంలో 4 ఉన్నాయి. అవి ఎక్కడంటే ఢిల్లీ, మహారాష్ట్రలోని కొల్హాపూర్, తమిళనాడులోని కంచి, ఇక మన రాష్ట్రంలోని పెనుకొండ. క్రీస్తు శకం 12వ శతాబ్దం నాటికే పెనుకొండలో 9 జైన దేవాలయాలు, ఒక మఠం ఉన్నాయని చరిత్ర చెబుతుంది. 16వ తీర్థంకరుడైన శాంతి నాథస్వామి దేవాలయం కూడా పెనుకొండలోనే ఉన్నట్లు 12వ శతాబ్దానికి చెందిన భాస్కర కవి రచించిన జీవందర్ చరిత్రను బట్టి తెలుస్తోంది. అలా ఎన్నో గొప్ప జైన దేవాలయాలకు ఆలవాలమైన ప్రాంతం పెనుకొండ. అయితే ప్రాచీన కాలం నాటి జైన దేవాలయాల్లో పలు ఆలయాలు కాలగర్భంలో కలిసిపోయాయి. జైనుల 23వ తీర్థంకరులైన పచ్చ పార్శ్వనాథ స్వామి, 2వ తీర్థంకరులైన అజిత్ నాథ స్వామి దేవాలయాలు మాత్రం ప్రస్తుతం ఇక్కడ మిగిలాయి. వీటితో పాటు జైన సంస్కృతికి అద్దం పట్టే పాదబెట్ట కొండ కూడా పెనుకొండలోనే ఉంది. పెనుకొండలో మొదట చూడాల్సినది జైనుల 2వ తీర్థంకరులైన అజిత్ నాథ స్వామి దేవాలయం. ఈ ఆలయ గోడలపై ఉన్న శిల్పకళ చూపరులను అబ్బురపరుస్తుంది. జైనుల 23వ తీర్థంకరులైన పచ్చ పార్శ్వనాథుని దేవాలయం 13వ శతాబ్దంలో నిర్మించినట్లు ఇక్కడి చరిత్రను బట్టి తెలుస్తోంది. పూర్తిగా పచ్చరాతితోనే తయారు చేసిన పార్శ్వనాథుని విగ్రహం ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. ఈ తరహా విగ్రహం దక్షిణ భారతావనిలో మరెక్కడా లేకపోవటం కూడా ఇందులో ఒక ప్రత్యేకత. దీన్ని దేవాలయములో తూర్పు అభిముఖముగా ప్రతిష్ఠించారు. ఇవి కాక స్వామివారి యక్షిణి అయిన పద్మావతి, ధరేణేంద్ర యక్షుడి విగ్రహాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఆగస్టు, డిసెంబర్ నెలల్లో ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శ్రావణశుద్ధ సప్తమి పార్శ్వనాథుడు మోక్షం పొందిన రోజుగా జైనులు భావిస్తారు. పుష్య బహుళ ఏకాదశి అంటే డిసెంబర్, జనవరి నెలలో వస్తాయి. ఇవి ఆయన పుట్టినరోజు. అందువల్ల ఈ 2 నెలల్లో ఈ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వీటిలో పాల్గొనడానికి కొన్ని వేల మంది జైనులు ఇక్కడికి వస్తారు.
పెనుకొండ పట్టణానికి సమీపంలోని 4 లైన్ల రోడ్డు పక్కన ఉన్న కొండను పాదబెట్ట అని పిలుస్తారు. దీన్ని జైనులు ఎంతో పవిత్రముగా భావిస్తారు. ఇందులో పచ్చ పరమేష్టి, బ్రహ్మయక్షుడు, ధరణేంద్ర యక్షుడు, పద్మావతి యక్షిణి, పద్మాసన మూర్తి అయిన పార్శ్వనాథుడు తదితరులు విగ్రహాలు ఉన్నాయి. జైన తీర్థంకరుల బొమ్మలు జైన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే ఎన్నో విశేషాలకు పాదబెట్ట కొండ ఒక ప్రతీక. జైనమత గురువులు ఎవరైనా మరణిస్తే ఈ కొండ సమీపంలోనే అంత్యక్రియలు నిర్వహించేవారని చరిత్ర చెబుతుంది. అంతేకాదు, వారి గుర్తుగా వారి పాదముద్రలను ఈ కొండ మీద ఏర్పాటు చేస్తారు. పాదబెట్ట కొండ వద్ద 3 జైన గురువుల అంత్యక్రియలు జరిగినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అంతేకాదు, కొండ సమీపంలో రాళ్లపై వీరి పాదాల గుర్తులను చూడొచ్చు. జైన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే ఆలయాలు, వస్తు సంపద, మరెన్నో ప్రత్యేకతలు ఉన్న ప్రాంతం కాబట్టే పెనుకొండను ఒక జైన పీఠముగా గుర్తించారు. అందుకే ఈ ప్రాంతాన్ని, ఇక్కడ జైన దేవాలయాలను దర్శించుకోవటానికి దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి జైనులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ముఖ్యంగా కర్ణాటకలోని బెంగళూరు, మైసూర్, హుబ్లీ, బెల్గాం, హసన్ తదితర ప్రాంతాల నుంచి నిత్యం ఎంతో మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇంకా భారతదేశంలోని అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇదండి ఈరోజు పెనుకొండ యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నాం కదా.